ఏదో కాల్ మాట్లాడుతూ నిలబడ్డాడు. పైనుంచి కొబ్బరి బొండం పడి తల పగిలిపోవాల్సింది. జస్ట్ మిస్ అయిందంతే. తల పగిలిపోవాల్సిందే. ఆ క్షణం అన్నయ్య నీ గురించి తలుచుకున్నాడు. పక్కన నువ్వుంటే బాగుండేది వదినా. అయ్యో, చాలా భయపడి ఉంటాడు. అది భయంకరమైన అనుభవం కదా. నువ్వు ఒక్కసారి వెళ్ళి పలకరించి రా వదినా. వీలు చూసుకుని వెళ్దాంలే నందిని. నువ్వేమో ఇక్కడున్నావు, నేనేమో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను నీకోసం. అమ్మ లడ్డూలు చేయించిందంటే తీసుకొద్దామని వెళ్ళాను. నందిని, ఇప్పుడు అవన్నీ అవసరమా? నువ్విక్కడ ఏమళ్ళలేకపోతున్నావు అనిపిస్తుంది. అలా ఏమీ లేదు. శిశిర గారికి ఇక్కడ ప్రశాంతంగానే ఉంది. అనిపించింది చెప్పాను. నిజంగా అంత దిగులుగా అనిపిస్తే వెళ్ళి కలిసిరండి. లేదంటే మీరు నమ్ముకున్న ఆ భగవంతుడి మీద భారం వెయ్యండి. ఆ దేవియే అన్ని సమస్యలు తీరుస్తుంది. మీ మనసు కుదుట పడేలా ఉంటుంది. ఒకసారి కాల్ చేసి చూస్తాను. ఫోన్ ఎత్తడం లేదు. అంటే నీ మీద అలిగినట్టున్నాడు. అలిగాడా? అవును వదినా. పాపం నీ మీద బెంగతో ఉన్నాడు కదా. నువ్వు కష్టకాలంలో పక్కన లేవు అని బాధపడిపోతున్నాడు. అంత బాధపడితే కనీసం ఫోన్ ఎత్తాలి కదా. అంటే అది అది అంటే ఆ సంఘటన జరిగినప్పుడు శిశిర గారు పక్కనే ఉండి ఇగ్నోర్ చేస్తే అలగొచ్చు, బాధపడొచ్చు. కానీ జరిగింది తెలియనప్పుడు అలిగి బాధపడ్డమేంటి? అయ్యో అలా కాదు. శిశిర వదినకి కలొచ్చింది అని అనుకుంది. కానీ అది నిజంగానే జరిగిందని నేను చెప్తున్నాను. అందుకే వెళ్ళి పలకరించమని చెప్పానంతే. సరే నందిని, తను నాకు కాల్ బ్యాక్ చేస్తే మాట్లాడి అప్పుడు వెళ్తాను. సరే వదినా. మీరెక్కువ టెన్షన్ పడకండి, పడుకోండి. శిశిరా, 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 ఏమైంది? 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 ఎందుకు వామిటింగ్స్ అవుతున్నాయి? పొద్దున్నుంచి 2-3 సార్లు ఇలాగే అయ్యింది. మరి విషయం ఎందుకు ఎవరూ నా దగ్గర చెప్పలేదు? కనీసం డాక్టర్కైనా ఫోన్ చేయాలి కదా. అంటే మామూలుగా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఇలాగే అవుతూ ఉంటుందని మామూలు వాంతులే అనుకున్నాం. శిశిరా, రా. కూర్చో. తల తిరగడం కానీ కళ్ళు తిరగడం కానీ ఏమైనా ఉందా? ఏమైనా అలసటగా ఉందా? ఇట్స్ ఓకే. వైష్ణవి, ఒకసారి డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పు. సరే మేడం. ఇన్నిసార్లు వాంతులైతే ఒక్కసారైనా నాతో చెప్పాలి కదా. హాస్పిటల్కైనా వెళ్లేవాళ్ళం కదా. కొంచెం నీళ్లు తీసుకొస్తారా? ఇప్పుడే తీసుకొస్తాను. కొంచెం నీళ్లు తాగు. ఏమైంది? వద్దు. ఇటివ్వండి. మేడం, డాక్టర్ గారికి కాల్ చేశాను. ఒక అరగంటలో వస్తాను అన్నారు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదంట. ఆన్ ద వేలో ఉన్నారంట. వెళ్తూ ఇటొస్తానన్నారు. శిశిరా, టైం గడిచే కొద్దీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ జాగ్రత్తగా గమనించాలి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది.
చిన్న చిన్న ఫుడ్ కూడా ఒక్కోసారి ఎలర్జీ అవ్వచ్చు. ఒకవేళ ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందేమో. అవును మేడం, తప్పంతా నాదే. మీరేం చేశారు? ఏమైనా పెట్టకూడదు పెట్టారా? కాదు, పెట్టకూడదు కాదు, స్వీట్ పెట్టాను. స్వీటా? ఏం స్వీటు? ఆ, ఇంట్లో స్వీట్ అంటే నందిని గారు తెచ్చారు కదా, ఆ స్వీట్ ఇచ్చాను. డ్రై ఫ్రూట్ లడ్డు తెచ్చింది కదా, అదే అమ్మ పెట్టింది.